గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థుల కోసం వైజ్ఞానిక ఫలాలు అందించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో మా మాతృమూర్తి శ్రీమతి అత్తివరం వెంకమ్మ గారి జ్ఞాపకార్థం 2022వ సంవత్సరంలో ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ అనేటువంటి పేరుతో నేను ఈ మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది.
పేరు ఏవి సుధాకర్. నేను బోగోలు మండలం చిన్నారాయణపాలెం ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను 2002వ సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడం అనేది జరిగింది. 22 సంవత్సరాల నా ఉద్యోగ ప్రస్థానంలో అనేక మంది విద్యార్థులను రాష్ట్ర జాతీయ స్థాయికి సైన్స్ ప్రదర్శనలకు మరియు సైన్స్ సెమినార్లకు తీసుకుని పోయినటువంటి అనుభవం కలదు. ఈ యొక్క అనుభవం రీత్యా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థుల కోసం వైజ్ఞానిక ఫలాలు అందించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో మా మాతృమూర్తి శ్రీమతి అత్తివరం వెంకమ్మ గారి జ్ఞాపకార్థం 2022వ సంవత్సరంలో ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ అనేటువంటి పేరుతో నేను ఈ మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది. 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మా మ్యూజియం అనేక ప్రస్థానాలు ప్రారంభించి నేడు రాష్ట్రంలోనే పేరెనికగలిగినటువంటి మ్యూజియంగా రావటం మేము చాలా సంతోషపడుతున్నాం. అధికారుల కాడి నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు అందరూ కూడా నాకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. నా యొక్క కుటుంబ సభ్యుల సహకారం అనేది దీంట్లో మరువలేనిది. ముఖ్యంగా ఈ సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు గల కారణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నేటి విద్యార్థులకు గతంలో ఉన్నటువంటి శాస్త్ర విజ్ఞానం అనేది పూర్తిగా అందుబాటులో లేకుండా ఉంది. కావున గడిచిన సంవత్సరాల్లో శాస్త్ర విజ్ఞానం అనేది ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఈ శాస్త్రం అనేది ఏ విధంగా ముందుకు పోతుంది అనేది తెలుసుకోవాలనంటే ఆ పురాతన వస్తు సామాగ్రి మొత్తం కూడా విద్యార్థులకు అందుబాటులోకి తేవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో నేను ఈ పురాతన వస్తు సామాగ్రిని సేకరించడం అనేది ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క వస్తు సంపదను మొత్తం కూడా మా మ్యూజియంలో భద్రపరుస్తూ ప్రతి ఆదివారం కూడా చిన్నారులు మా మ్యూజియంకి సందర్శించినప్పుడు ఒక కొత్త వస్తువును వారికి పరిచయం చేస్తూ అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేదాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అంటే జనరేషన్స్ అనేటివి ఎలా మార్పు చెందుతున్నాయి అనేది ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము సెల్ ఫోన్ వాడుతున్నాం. ఈ సెల్ ఫోన్కు ముందున్నటువంటి టెలిఫోన్ అనేది ఎలా ఉంది, ఈరోజు అది ఎలా కొత్త పొంతలు తొక్కింది అనేది వాళ్ళకి తెలియపరచాలి. అదేవిధంగా టెలిగ్రాఫ్ వ్యవస్థ, టెలిగ్రామ్ వ్యవస్థ వీటినన్నింటి కూడా పరిచయం చేసేదాని కోసం నా దగ్గర అన్ని ఈ యొక్క వస్తువులను నేను సేకరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ పోస్టల్ సర్వీసెస్, రైల్వే సర్వీసెస్ గతంలో ఎలా ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా జనరేషన్ అనేది ముందుకు పోతూ ఉంది అనేది. అదేవిధంగా పాఠ్యపుస్తకాలు అనేది నా హాబీ. నేను చిన్నతనం నుండి కూడా పాఠ్యపుస్తకాలను భద్రపరుచుకునేవాడిని. ఆ యొక్క మంచి దృక్పథంతోనే 1947వ సంవత్సరం నుండి నేటి వరకు అమల్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను నేను సేకరించడం బహుశా ఇది రాష్ట్రంలో ఎవరి దగ్గర కూడా ఉండవనేది నా నమ్మకం. ఏ విద్యార్థి అయినా, ఏ ఉపాధ్యాయుడైనా కానీ వారికి అవసరమైనటువంటి పాఠ్యపుస్తకాల కోసం మన దగ్గరికి వచ్చినట్లయితే వారికి జిరాక్స్ చేసి ఇవ్వటం కూడా జరుగుతుంది. అదేవిధంగా సైన్స్కి సంబంధించి అనేక రకాలైనటువంటి మోడల్స్ని కూడా నేను పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనకు లోకల్గా అందుబాటులో ఉండేటువంటి ప్రతి వనరును కూడా నేను వినియోగించుకుంటూ మా మ్యూజియంలో భద్రపరుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పనిచేసేటువంటి పాఠశాల అనేది తీర ప్రాంతానికి దగ్గరగా ఉంది కాబట్టి ఆ తీర ప్రాంతంలో లభ్యమయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి గవ్వలను సేకరించి విద్యార్థులకు చూపుతూ ఉన్నాను. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి లోకల్గా దొరికేటువంటి ఆ గిజిగాడి గూళ్ళు, తర్వాత ఇలాంటి చిన్నవన్నీ కూడా నేను సేకరించి విద్యార్థులకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇలా మొత్తం మా మ్యూజియంలో 28 రకాలైనటువంటి అంశాలను మేము పొందుపరచడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ తీసుకుంటే ఆనాటి బొబ్బిలి వీణ కాడి నుంచి జర్మన్ రీడ్, హార్మోనియమ్స్, తబలాలు, మృదంగం అన్నీ కూడా విద్యార్థులకు పరిచయం చేస్తున్నాం. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్ట్ కార్డు, ఎన్వలప్ కవరు, ఇన్లాండ్ కవరు, అదేవిధంగా టెలిగ్రాము ఎలా ఉన్నింది ఇవన్నీ కూడా మన మనీ ఆర్డర్ ఏ విధంగా చేయాలి వాటి గురించి, తర్వాత రైల్వే టికెట్స్ అప్పుడు ఎలా ఉన్నాయి, ఒకటి మిషన్ ఎలా ఉంది, అదేవిధంగా ప్రతి వ్యవస్థను కూడా నేను విద్యార్థులకు పరిచయం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి హెర్బేరియం షీట్స్ అంతకుముందు ఎలా తయారు చేసేవాళ్ళు, ఏ రకమైనటువంటి ఆకులను ఎలా భద్రపరచాలి, ఎలా సేకరించాలి, వాటినన్నిటి కూడా హెర్బేరియం అయితేనేమి, వెవేరియము, టెరేరియము, ఎక్వేరియము, పిల్లలకి అనుభూతి కలిగించేటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము ఈ మ్యూజియంలో పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా కొలేజ్ అనేటువంటి కొత్త
దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరీ ముఖ్యంగా విద్యార్థులు మన ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి 7 వింతలను ప్రత్యక్షంగా చూసే అనుభూతి కలగాలనేటువంటి ఉద్దేశంతో మినేచర్స్ని తయారు చేయడం అనేది జరిగింది. ఈ మినేచర్స్ కూడా మనకు తాజ్మహల్ కావచ్చు, అదేవిధంగా పీసా టవర్ కావచ్చు, ఈఫిల్ టవర్ కావచ్చు, రకరకాలైనటువంటి చిన్న మినేచర్స్ని నేను తయారు చేసి మా మ్యూజియంలో ఆకర్షణీయంగా విద్యార్థుల కోసం అందుబాటులోకి తేవడం అనేది జరిగింది. అదేవిధంగా ఆనాడు రాజుల కాలంలో వాడినటువంటి వస్తువులు ఎలా ఉండేటివి అని మనం కేవలము ఎక్కడో పాఠ్య పుస్తకాల్లోనో లేదంటే ఎవరన్నా చెప్తే వినేటువంటి వస్తువులు కూడా నేను సేకరించి ఈరోజు విద్యార్థులు చెప్తున్నాను. అదేవిధంగా ఇల్యూజన్ సంబంధించి ఒక భ్రమ, ఒక మెజిషియన్స్ ఏ విధంగా అయితే చేస్తారో అలాంటి భ్రమ కలిగించేటువంటి వస్తువులు కూడా మేము సేకరించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులకు ఉచిత ప్రవేశం అనేది ఉంటుంది. ఏ ఒక్క విద్యార్థి కూడా ముందుగా మాకు ఇన్ఫామ్ చేసినట్లయితే ప్రతి ఆదివారం కూడా ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మా మ్యూజియం అనేది అందుబాటులో ఉంటుంది. అలనాటి కళలు అంతరించిపోకుండా ఒక తోలుబొమ్మలాట కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క హరికథ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మా దగ్గర దానికి సంబంధించినటువంటి చేసాం. అదేవిధంగా లితో ప్రింటింగ్, అప్పుడు ప్రింటింగ్ అనేది ఈరోజు డెవలప్ అయిపోయింది. దానికి ముందు వెజిటబుల్ ఆయిల్స్తో చేసేటువంటి ప్రింటింగ్, అదేవిధంగా లితో ప్రింటింగ్, ఇలాంటివన్నీ కూడా మనం సేకరణ. అలనాటి తాళపత్ర గ్రంథాలను, ఆ తాళపత్ర గ్రంథాలను ఏ విధంగా వాళ్ళు లిఖించేవారు, దానికి సంబంధించినటువంటి వస్తువులను ఏ విధంగా వాళ్ళు సేకరించేవాడు అనేది కూడా మేము అందుబాటులో తీసుకొచ్చాము. రకరకాలైనటువంటి పెన్నులు, దగ్గర రూపాయి చెక్క పెన్ను కాడి నుంచి మా దగ్గర 2000 రూపాయల రకమైనటువంటి పెన్నులు ఉన్నాయి. అదేవిధంగా స్టాంప్స్, నాణ్యాలు, కరెన్సీ నోట్లు, తర్వాత మ్యాచ్ బాక్సెస్, ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే 28 రకాలైనటువంటి అంశాలను మా మ్యూజియంలో పొందుపరిచాం. అదేవిధంగా విద్యార్థులకు పుస్తక జ్ఞానాన్ని, పుస్తక పఠనాన్ని పెంపొందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మ్యాగజైన్స్ని మెయింటైన్ చేస్తున్నాం. అవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాక్ను మనం చేసాం. అదేవిధంగా నేటి వాతావరణ పరిస్థితులను విద్యార్థులకు అనుకూలంగా అంటే ఏ విధంగా ముందుగా ఫోర్కాస్టింగ్ అనేది తెలియాలనే ఉద్దేశంతో మినీ వెదర్ స్టేషన్ ఒకదాన్ని ఏర్పాటు చేసి దాంట్లోనే మనము బారోమీటర్ కావచ్చు, హైడ్రోమీటర్స్ కావచ్చు, తర్వాత విండ్ వేను, తర్వాత ఇవన్నీ కూడా పొందుపరిచాం. అదేవిధంగా మినీ బొటానికల్ గార్డెన్, అంటే ఆ గార్డెన్లో ఉండేటువంటి మెడిసినల్ ప్లాంట్స్ అనేటివి ఏ విధంగా వాటి యొక్క శాస్త్రీయ నామాలు అన్నీ కూడా విద్యార్థులకు డిస్ప్లే అయ్యే విధంగా మినీ బొటానికల్ గార్డెన్ ఒకదాన్ని మెయింటైన్ చేస్తాం. చిన్నపిల్లలకి చేపలంటే ఎక్వేరియం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఒక పెద్ద ఎక్వేరియంని మనం చేసాం. అదేవిధంగా చిన్నపిల్లలు ఆ రోజుల్లో తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు చెప్పేటువంటి చందమామ కథలను వాళ్ళు ఎక్కువగా వినేవాళ్ళు. ఆ చందమామ కథలను దానికి సంబంధించిన పుస్తకాలు ఉంటూ ఆకాశాన్ని ప్రతిబింబించే విధంగా ఒక గెలాక్సీని మా ఇంటి రూఫ్ మీద కూడా విద్యార్థుల కోసం వేయించడం అనేది జరిగింది. సుమారు 15 లక్షల రూపాయలతో ఈ మ్యూజియం మేము ఏర్పాటు చేసి మా తల్లిగారి పేరు మీద మేము ప్రతి ఆదివారం కూడా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం. దీనికి మా యొక్క కుటుంబ సభ్యుల సహకారం, మా యొక్క మిసెస్ కావచ్చు, మా తండ్రి గారు కావచ్చు, మా సోదరులు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా నేను చేస్తున్నటువంటి ఈ కృషికి మాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ మిత్రులు, ముఖ్యంగా నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్లనే నేను ముందుకు పోతూ ఉన్నాను. వాళ్ళ యొక్క సేవలు అనేటివి నేను మరవలేను. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ విధంగా మీడియా ద్వారా అయితేనేమి, తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితేనేమి, పత్రికాముఖంగా మా యొక్క సర్వీసెస్ను చూసిన అందరూ కూడా నాకు ఎంతో ప్రోత్సాహకాన్ని అందిస్తూ నన్ను నా భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నారు. నేను భవిష్యత్తులో కూడా ఈ మ్యూజియంను మరింత డెవలప్ చేసి విద్యార్థులకు మంచి వైజ్ఞానిక ఫలాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి, ముఖ్యంగా ఈ నా దగ్గరికి వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా పురాతన వస్తు సామాగ్రిని ఏ విధంగా మనం పదిలపరుచుకోవాలి, పురాతన వస్తు సామాగ్రి అనేది ఎలా మనము అంతరించిపోకుండా కాపాడుకోవాలి, ప్రాచీన కళలను ఏ విధంగా అదేవిధంగా విద్యార్థులకు ఆటలంటే ఇష్టం. ఆనాడు పురాతనమైనటువంటి అంటే ప్రాచీన కాలంలో ఏ విధంగా ఎలాంటి క్రీడలు అనేవి ఉండేవని తెలిసేదాని కోసం నేను ప్రత్యేకంగా బొంగరాలు కావచ్చు, కోడింబిళ్ళ, ఇలాంటివి గోళీలు, ఇవన్నీ కూడా సేకరించి విద్యార్థులకు చూపితే వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి డివైజెస్, ఓల్డ్ డివైజెస్ ఏమున్నాయి, ఇప్పుడు ఫ్యాన్ ఒకటి మేము ఏర్పాటు చేశాం. ఈ ఫ్యాన్ అనేది 1929లో ఏర్పాటు చేసినటువంటి ఫ్యాను. అది ఏ విధంగా మాడిఫై అయింది, ఈరోజు మనం ఉపయోగించేటువంటి ఫ్యాన్కి ఆ ఫ్యాన్కి తేడా ఏంటి అనేది కూడా విద్యార్థులకు తెలియజేస్తాం. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలను మేము పొందుపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేశారనుకోవాలని మరి ఒకసారి మీ సాసా ఛానల్ ద్వారా తెలియపరచుకుంటూ ధన్యవాదాలు.